కడప జిల్లా కమలాపురం మండలం పందిళ్లపల్లి గ్రామ ప్రజలు మా సమస్యల్ని తీర్చని అంటూ మీడియాను ఆశ్రయించారు. మా గ్రామంలో వర్షం పడిన ప్రతిసారి మాకు ఈ బాధలు తప్పడం లేదు. గత 4 సంవత్సరాల నుండి మా సమస్య గురించి అధికారులు నాయకులు దృష్టికి తీసుకుని వెళ్లినా ఎలాంటి ఫలితం లేదు. వర్షం వచ్చినప్పుడు కాలనీలో రోడ్లపైన నీరు నిలిచిపోవడంతో దోమలు ఎక్కువగా చేరి చిన్న పిల్లలు వృద్ధులకు విష జ్వరాలు రావడం, వాంతులు విరోచనాలు ఇలా అనేక సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నారు. కానీ అధికారులకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అందుచేత మేము మీడియాను ఆశ్రయించి మా సమస్యను తెలియజేశాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షం నీటి సమస్యను తీర్చాలని కాలనీ వాసులు అధికారులను వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మారుతి ప్రసాద్. మాది పందిళ్లపల్లి గ్రామం. మా గ్రామంలో వర్షం పడిందంటే మా వీధిలో అసలు బయటికి రాలేని పరిస్థితి. ఎందువల్లంటే గత 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క అధికారికి మేము విన్నవించుకున్నాము. ఎవరు కూడా పరిష్కరించలేదు. చూడండి మా పరిస్థితి. వీధిలో పిల్లలకి ప్రతి ఒక్కరికి జ్వరాలతో అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క అధికారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది. ఎవరు కూడా స్పందించలేదు. ఆఖరికి మీడియా మిత్రులని ఆశ్రయించడం జరిగింది. మీరే మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఒకసారి దయచేసి చూడండి. నమస్కారం సార్. మాది పందిళ్లపల్లె నాగేశ్వరి. ఇక్కడ అన్ని నీళ్ళన్నీ ఉన్నాయి సార్. మాకు వాన వస్తుంది. రోడ్లో కాలువలో ఏ ఒకటి కావాలి సార్. మసీద్ సందులో సార్ మా సమస్యను పరిష్కరించండి.